ఐపీఎల్ 2026 కోసం మినీ యాక్షన్ దగ్గరలోనే ఉంది. డిసెంబర్ 13 నుంచి 15 లోపు జరగబోతుంది. అయితే నవంబర్ 15 లోపు ప్రతి టీం వారు రిలీజ్ చేసిన ప్లేయర్స్ అయితే అనౌన్స్ చేయాలి. అయితే పార్ట్ 1లో ఆల్రెడీ కేకేఆర్, సిఎస్కే, ముంబై, ఎల్ఏజీ సో ఈ 4 టీమ్స్ మినీ యాక్షన్లో టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరో ఫుల్ క్లారిటీగా మన ఛానల్లో వీడియో ఉంది. సో చూడాలంటే చూడండి. అలాగే ఈ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాం. అయితే పార్ట్ 2లో చూసుకుంటే గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ సో ఈ 3 టీమ్స్ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరో ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్కి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నెంబర్ 1 గుజరాత్ టైటన్స్. సో గుజరాత్ టైటన్స్ ఈ సీజన్లో చూసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎస్పెషల్లీ లాస్ట్ సీజన్లో చూసుకుంటే టేబుల్ బాటంలో ఉన్నారు, కానీ ఈ సీజన్లో మాత్రం మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చింది. ఎస్పెషల్లీ వాళ్ళు మెగా యాక్షన్ చూసుకుంటే మంచి ప్లేయర్స్ని బై చేశారు. ఎస్పెషల్లీ బట్లర్ వచ్చిన తర్వాత బ్యాటింగ్లో మంచిగా సెట్ అయ్యారు. అలాగే బౌలింగ్లో చూసుకున్నా కూడా 3 క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ని కొనుగోలు చేశారు. అలాగే స్పిన్నర్ చూసుకుంటే వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు, రషీద్ ఖాన్ అలాగే సాయి కిషోర్. అయితే రషీద్ ఖాన్ ఈ సీజన్లో పర్ఫామ్ చేయలేకపోయినా కూడా అతను వరల్డ్ క్లాస్ ప్లేయర్. సో ఎప్పుడైనా కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే గుజరాత్ టైటన్స్ ఈ సీజన్లో ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ బ్యాటర్స్. సో ఎక్కువగా రన్స్ మాత్రం టాప్ 3 బ్యాటర్స్ నుంచి వచ్చాయి. అయితే ఎప్పుడైతే గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్స్ వెళ్లే ముందు బట్లర్ వాళ్ళ కంట్రీకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఎస్పెషల్లీ టాప్ 3 బ్యాటర్స్ నుంచి రన్సే రాలేవు. అయితే గుజరాత్ చూసుకుంటే టాప్ 2లో ఉండే టీం టాప్ 4లోకి వెళ్ళింది. అయితే ఈ యాక్షన్లో గుజరాత్ టైటన్స్ బట్లర్కి మంచి రీప్లేస్మెంట్ బ్యాటర్ని కొందామని చూస్తుంది. అయితే ముందుగా గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, రూథర్ఫర్డ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, రబాడా, సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ చూసుకుంటే ఇషాంత్ శర్మ. అయితే ఈ ప్లేయింగ్ లెవెన్ నుంచి ఇషాంత్ శర్మని రిలీజ్ చేసే అవకాశం ఉంది. అలాగే బెంచ్ ప్లేయర్ చూసుకుంటే మణిపాల్ రోమ్నోర్, కోఎఫ్జీ, అర్షద్ ఖాన్, అనుజ్ రావత్, అలాగే కుమార్ కుషగ్రా. అయితే ఈ 6 ప్లేయర్స్ని రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకు మిగిలిన ప్రైస్ 7.15 crores. అయితే గుజరాత్ టైటన్స్ ఈ మినీ యాక్షన్లో అంత అగ్రెసివ్గా వెళ్ళే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కేవలం 7.15 crores మాత్రమే ఉన్నాయి. అయితే ఎక్కువగా జాస్ బట్లర్కి రీప్లేస్మెంట్ అలాగే రబాడాకు చూసుకున్నా కూడా మంచి రీప్లేస్మెంట్ బౌలర్ కొందామని చూస్తుంది. అయితే గుజరాత్ టైటన్స్ మినీ యాక్షన్ టార్గెట్ చేసే ప్లేయర్ చూసుకుంటే జిమ్మీ స్మిత్ అలాగే వాండర్ డూసన్. సో ఈ 2 ప్లేయర్స్ కూడా జాస్ బట్లర్కి మంచి రీప్లేస్మెంట్గా ఉంటారు. సో ఈ 2 ప్లేయర్స్ మంచి వికెట్ కీపర్స్ అలాగే బ్యాటర్స్. అలాగే వాళ్ళ బౌలింగ్లో చూసుకుంటే ఎస్ బాకర్, ఫర్గ్యూసన్, నోకియా అలాగే బ్రైడెన్ కార్స్. అయితే ఎక్కువగా వాళ్ళు నోకియా అలాగే బ్రైడెన్ కార్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అయితే కార్ చూసుకుంటే బ్యాటింగ్తో రాణిస్తాడు, అలాగే బౌలింగ్లో కూడా రాణిస్తాడు. అయితే నోకియా చూసుకుంటే గత సీజన్లో కేకేఆర్కి చాలా డబ్బుతో వెళ్ళాడు. సో నోకియాని ఈ సీజన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అలాగే నోకియా కూడా ఈ సీజన్లో తక్కువ డబ్బు అమ్ముడుపోయే అవకాశం ఉంది. అయితే గుజరాత్ టైటన్స్ ఈ యాక్షన్లో ఎవరిని టార్గెట్ చేస్తుందో కామెంట్ చేయండి. నెంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో 280+ కొట్టింది. సో ఫస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత భారీ అంచనాలతో సీజన్ స్టార్ట్ అయింది. కానీ ఎప్పుడైతే ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత సెకండ్ మ్యాచ్ నుంచి స్టార్ట్ అయింది. సో వరుసగా మ్యాచెస్ అనేది ఓడిపోయింది. అలాగే వాళ్ళ టీమ్ కాంబినేషన్ కూడా ఫ్యూ మ్యాచెస్ సెట్ కాలేదు. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో టీమ్ కాంబినేషన్ అలాగే ప్లేయర్స్ మంచి ఫామ్లోకి వచ్చారు. ఎస్పెషల్లీ ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, కానీ సీజన్లో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. బట్ సీజన్ ఎండ్ అయ్యే వరకు ఎస్ఆర్హెచ్ టీం మంచిగా సెట్ అయింది. అయితే ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి, ఇషాన్ మలింగ అలాగే హర్ష్ డుబే. సో ఈ ప్లేయింగ్ లెవెన్ నుంచి అభినవ్ మనోహర్ అలాగే మొహమ్మద్ షమిని రిలీజ్ చేస్తుంది. అలాగే బెంచ్ ప్లేయర్ చూసుకుంటే రాహుల్ చార్, జాంపా, బ్రైడెన్ కార్స్, సిమర్జిత్ సింగ్ అలాగే అథర్వ డైడే. అయితే ఎస్ఆర్హెచ్ ఈ 7 ప్లేయర్స్ని రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకి మిగిలిన ప్రైస్ 21.6 crores మిగిలి ఉంటాయి. అయితే ఎక్కువ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ యాక్షన్లో స్పిన్నర్స్ అలాగే ఫాస్ట్ బౌలర్కి వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే మొహమ్మద్ షమి పోయిన సీజన్లో 10 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అలాగే ఎస్ఆర్హెచ్ చూసుకుంటే భువీని రిలీజ్ చేసిన తర్వాత షమీని కొనుగోలు చేసింది. బట్ షమీ మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అటు స్పిన్నింగ్లో చూసుకున్నా కూడా ఎవరు కూడా అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయారు. ఎస్పెషల్లీ జాంపాకు అవకాశాలు ఇచ్చినా కూడా ప్రూవ్ చేయలేకపోయాడు. బట్ ఈ సీజన్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే రాహుల్ చార్. సో రాహుల్ చార్ని 3.2 crores పెట్టి అతను కొనుగోలు చేశారు, కానీ అతను ఈ సీజన్లో కేవలం 1 మ్యాచ్ ఆడాడు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో టార్గెట్ చేసే ప్లేయర్ చూసుకుంటే మ్యాక్స్వెల్, దీపక్ హుడా, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, లివింగ్స్టోన్, మార్కస్ స్టైనెస్ అలాగే కామరాన్ గ్రీన్. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫినిషింగ్ రోల్ కోసం వీళ్ళని కొనే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ షాబాజ్ అహ్మద్, డేవిడ్ మిల్లర్ అలాగే కామరాన్ గ్రీన్. సో ఈ 3 ప్లేయర్స్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. షాబాజ్ అహ్మద్ చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎక్స్ ప్లేయర్. సో అతన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అతను చూసుకుంటే స్పిన్నర్ అలాగే మంచి బ్యాటర్ కూడా. బౌలింగ్లో చూసుకుంటే దీపక్ చహర్, నటరాజన్, ముఖేష్ కుమార్ అలాగే తీక్షణ. అయితే ఎక్కువగా నటరాజన్ అలాగే తీక్షణకి వెళ్ళే అవకాశం ఉంది.
బట్ క్వశ్చన్ ఏంటంటే తీక్షణను కొనుగోలు చేస్తే ఫారెన్ బ్యాటర్స్ ఎవరు బయటకు వెళ్తారు? ఆల్రెడీ ట్రావిస్ హెడ్, క్లాసన్, ప్యాట్ కమిన్స్ అలాగే ఈశాన్ మలింగా ఉన్నారు. అయితే తీక్షణను కొనుగోలు చేస్తే ఒకరు బయటకు వెళ్లాల్సిందే. బట్ ఎనీవే తీక్షణని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో పిచ్చెస్ అనేవి స్లో అవుతాయి. అప్పుడు ఈశాన్ మలింగా పక్కన కుక్కబెట్టి తీక్షణని ఆడిపించే అవకాశం ఉంది. అలాగే నట్టును కూడా బైబ్యాక్ చేసే అవకాశం ఉంది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర మిగిలిన ప్రైస్ 21.6 crores మిగిలి ఉంటాయి. అయితే ఈ యాక్షన్లో నటరాజన్ని లేదా క్యామరన్ గ్రీన్ని కొనే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరిని టార్గెట్ చేస్తుందో కామెంట్ చేయండి. నెంబర్ 3 రాజస్థాన్ రాయల్స్. సో రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ మాత్రం ఒకటి టెన్షన్. సో సంజు ఉంటాడా ఉండడా అని. సో సంజు గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే రాజస్థాన్ రాయల్స్ మెగా యాక్షన్లోనే పెద్ద మిస్టేక్ చేసింది. అయితే రాజస్థాన్ రాయల్స్ జాస్ బట్లర్ రిలీజ్ చేసి పెద్ద తప్పు చేసింది. సో దానివల్లనే రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ మిడిల్ ఆర్డర్లో చాలా స్ట్రగుల్ అయింది. అయితే రాజస్థాన్ రాయల్స్కి ఈ సీజన్ ప్లస్ పాయింట్ ఏంటంటే వైభవ్ సూర్యవంశీ. అయితే 14 years వైభవ్ సూర్యవంశీ మాత్రం ప్రతి ప్లేయర్స్ని ఇంప్రెస్ చేశాడు. అలాగే ఈ సీజన్లో వాళ్ళు రిటర్న్ చేసుకున్న ఎట్మైర్ కూడా పర్ఫామ్ చేయలేకపోయాడు. సో దానివల్లనే ఫినిషింగ్ రోల్లో కొన్ని మ్యాచెస్ ఓడిపోయారు. అలాగే సంజు చూసుకున్నా కూడా ఈ సీజన్లో చాలా మ్యాచ్లు మిస్ అయ్యాడు. అయితే ముందు రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే జైస్వాల్, సూర్యవంశీ, సంజు శాంసన్, నితీష్ రాణా, రియామ్ పరాగ్, జో జురెల్, ఎట్మైర్, ఆర్చర్, తీక్షణ, అసరంగా, సందీప్ శర్మ అలాగే దేశ్ పాండే. అయితే ఈ ప్లేయింగ్ లెవెన్ నుంచి నితీష్ రాణా, ఎట్మైర్ అలాగే తీక్షణ 3 players రిలీజ్ చేస్తారు. అలాగే బెంచ్ ప్లేయర్ చూసుకుంటే ధనంజయ డి సిల్వా అలాగే ఆకాష్ మద్వాల్. ఈ 5 players రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకి మిగిలిన ప్రైస్ 26.25 crores మిగిలి ఉంటాయి. అయితే రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ చేసే ప్లేయర్ చూసుకుంటే నెంబర్ 4 స్పాట్లో వెంకటేష్ అయ్యర్, ఆరె బ్రూక్స్ అలాగే జార్డన్ కాక్స్. సో ఎక్కువగా వెంకటేష్ అయ్యర్ లేదా ఆరె బ్రూక్స్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ 2 players కూడా మంచి క్లాస్ ప్లేయర్స్. అలాగే ఎట్మైర్ పొజిషన్లో చూసుకుంటే టర్నర్, స్టాయినెస్ అలాగే మిల్లర్. సో ఈ 3 players కూడా హిట్టర్సే. అయితే ఎట్మైర్కి మంచి రీప్లేస్మెంట్గా దొరుకుతారు. అయితే బౌలింగ్ విషయంకి వస్తే మొహమ్మద్ షమి, శ్రేయస్ గోపాల్, రాహుల్ చహర్. స్పిన్నర్స్ కావాలంటే రాహుల్ చహర్ అలాగే శ్రేయస్ గోపాల్కి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఫాస్ట్ బౌలర్ కావాలంటే మొహమ్మద్ షమికి వెళ్ళే అవకాశం ఉంది. అయితే మినీ యాక్షన్లో రాజస్థాన్ రాయల్స్ ఎవరిని టార్గెట్ చేస్తుందో కామెంట్ చేయండి.